అందరికీ నమస్కారం. ఎంప్లాయీస్ యూనివర్సిటీ యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. చాలామంది ఉద్యోగులు ఈ డిపార్ట్మెంటల్ టెస్ట్కి సంబంధించి లైవ్ సెషన్స్ కావాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు. కాబట్టి అతి త్వరలో మీకు ఒక 6 రోజుల పాటు రోజు ఒక అరగంట సేపు మీకు లైవ్ సెషన్స్ కూడా ఇవ్వాలని నిర్ణయించుకున్నానని తెలియజేస్తున్నాను. మీకు అతి త్వరలోనే ఏ రోజు నుంచి ఏ రోజు వరకు ఈ లైవ్ సెషన్స్ కండక్ట్ చేస్తానని తెలియజేస్తాను. ప్రతిరోజు కూడా సాయంత్రం 6 నుంచి 6:30 వరకు ఒక 6 డేస్ మీకు మేజర్ సబ్జెక్ట్స్ ఒక 6 సబ్జెక్ట్స్ తీసుకుని మీకు లైవ్ సెషన్స్ కూడా కండక్ట్ చేస్తాను. డిపార్ట్మెంట్ టెస్ట్ సులభంగా పాస్ అవడానికి అవకాశం ఉంటుంది. ఆ రకంగా కూడా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. తర్వాత డిపార్ట్మెంట్ టెస్ట్ రాసేటప్పుడు మీకు ఎలా ప్రిపేర్ అవ్వాలనేది కూడా నేను ఆ లైవ్ సెషన్స్లో చెప్తాను. రూల్స్ అన్నీ కూడా మనకి తెలుసుకుంటే తర్వాత ఈ డిపార్ట్మెంట్ టెస్ట్ అనేటువంటిది విత్ బుక్స్ కాబట్టి మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆ బుక్స్ మనం తీసుకొని వెళ్తే ఆ బుక్స్ చూసుకొని ఆ రూల్స్ అన్నీ కూడా రాసి పాస్ అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత ఈరోజు ఈ డిపార్ట్మెంట్ టెస్ట్లో మనకి చాలా ముఖ్యమైనటువంటిది ఏంటంటే పెన్షన్ క్యాలిక్యులేషన్. ఈ పెన్షన్ క్యాలిక్యులేషన్ మీద డిపార్ట్మెంట్ టెస్ట్లో ఒక 6, 7, 8 క్వశ్చన్ల వరకు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ప్రశ్నలు ఎలా ఇస్తాడంటే ఒక ఉద్యోగి యొక్క బేసిక్ పే ఇస్తాడు. రమేష్ అనేటువంటి ఒక ఉద్యోగి ₹1,00,000 బేసిక్ పే ఉంది. ఆయన 29 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసి ఉన్నాడు. కాబట్టి ఆయనకి ఎంత సర్వీస్ పెన్షన్ ఎలిజిబిలిటీ ఉంటుంది అని ఒక ప్రశ్న వేస్తాడు. అలాగే ఇదే డీటెయిల్స్ ఇచ్చి ఆయనకి ఇన్వాలిడ్ పెన్షన్ ఎంత ఎలిజిబిలిటీ ఉంటుంది అని ఇంకో క్వశ్చన్ వేస్తాడు. అలాగే ఈ బేసిక్ పే ఇది ఇచ్చి ఆయనకి రిటైరింగ్ పెన్షన్ ఎంత వస్తుంది అని ఒక ప్రశ్న ఇస్తాడు. అలాగే ఆ ఉద్యోగి చనిపోతే ఫ్యామిలీ పెన్షన్ ఎంత వస్తుంది అని కూడా ఇస్తాడు. ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ ఎంత వస్తుందని ఇస్తాడు. అలాగే గ్రాట్యుటీ ఎంత వస్తుందని ఒక ప్రశ్న ఇస్తాడు. అలాగే కమ్యూటేషన్ ఎంత వస్తుందని ఒక ప్రశ్న ఇస్తాడు. ఇలా ఈ పెన్షన్ క్యాలిక్యులేషన్ మీద మనకి పరీక్షలో ఒక 7-8 ప్రశ్నలు వస్తాయి ఈజీగా. ఈ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలి అనేది మనం తెలుసుకున్నట్లయితే ఈజీగా 7-8 మార్కులు ఎగ్జామ్లో మనం సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ విషయాలన్నీ కూడా మీరు ఒక టేబుల్ ఫామ్లో రాసుకున్నట్లయితే మీకు స్టెప్ బై స్టెప్ పెన్షన్ క్యాలిక్యులేషన్ అనేది చేయటం చాలా సులభమైనటువంటి విషయం. నేను గత 25 సంవత్సరాలుగా ఈ డిపార్ట్మెంట్ టెస్ట్ ప్రిపేర్ అయ్యేటువంటి ఎంప్లాయీస్ అందరికీ కూడా కోచింగ్ ఇవ్వటం జరిగింది. వారంతా కూడా కోచింగ్కి అటెండ్ అయినటువంటి వాళ్ళు దాదాపు 98% ఎంప్లాయీస్ సక్సెస్ఫుల్గా పాస్ అవటం జరిగింది. కాబట్టి పెన్షన్ క్యాలిక్యులేషన్ అనేది చాలా ఈజీ. మనం స్టెప్ బై స్టెప్ కనుక ఫాలో అయినట్లయితే ఈజీగా మనం కరెక్ట్ ఆన్సర్ ఐడెంటిఫై చేసి పెట్టవచ్చు. అప్పుడు మనకి మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగా మనకి పెన్షన్ అనేటువంటిది ఎప్పుడు ఉత్పన్నమవుతుంది అంటే 1/9/2004కి ముందు ఉద్యోగంలో చేరినటువంటి ఉద్యోగులకి ఇది అప్లై అవుతుంది. 1/9/2004 కానీ ఆ తర్వాత కానీ ఉద్యోగంలో చేరినటువంటి వ్యక్తులకి కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ అనేది అమలవుతుంది. అయితే దీంట్లో ఏంటంటే 1/9/2004 తర్వాత అపాయింట్ అయిన సిపిఎస్ ఉద్యోగులు కూడా ఒకవేళ చనిపోయినట్టయితే సర్వీస్లో ఉండి వాళ్ళకి ఫ్యామిలీ పెన్షన్ వస్తుంది. అలాగే సిపిఎస్ ఉద్యోగులు రిటైర్ అయినా లేకపోతే చనిపోయినా గ్రాట్యుటీ అనేది కూడా రెగ్యులర్ ఎంప్లాయీస్తో సమానంగా మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో వస్తుందన్నమాట. కాబట్టి ఈ నిబంధనలు పాటిస్తూ మనం ఈ పెన్షన్ క్యాలిక్యులేషన్ చేయాలి. పెన్షన్ అనేది ఎప్పుడు ఇస్తామంటే రిటైర్ అయ్యే సందర్భంలో ఇస్తాం. కాబట్టి పెన్షన్ ఐడెంటిఫై చేయాలంటే మనం ఫస్ట్ స్టెప్ ఏంటంటే పాయింట్ నెంబర్ 1 ఒక ఉద్యోగికి డేట్ ఆఫ్ బర్త్ తీసుకోవాలి. పాయింట్ నెంబర్ 1 డేట్ ఆఫ్ బర్త్. ఆ డేట్ ఆఫ్ బర్త్కి యాడ్ 62 ఇయర్స్. ఒకవేళ కొంతమందికి 60 ఇయర్సే ఉంది. కొన్ని కార్పొరేషన్స్లో వాటిల్లో మనకి 60 ఇయర్స్ నుంచి 62 ఇయర్స్కి పెంచలేదు. అప్పుడు వాళ్ళ రిటైర్మెంట్ ఏజ్ ఎంత ఉంటే దాన్ని కలుపుకోవాలి. ఉదాహరణకి ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఆయన యొక్క డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 1/7/64 ఉందనుకోండి. డేట్ ఆఫ్ బర్త్ ఈజ్వల్ టు 1/7/64 యాడ్ 62 ఇయర్స్ యాడ్ చేసుకుంటే ఎంత వస్తుంది? 1/7/2026 వస్తుంది అనమాట. అట్లా డేట్ ఆఫ్ బర్త్ని బేస్ చేసుకొని డేట్ ఆఫ్ రిటైర్మెంట్ అనేటువంటిది మనం డిసైడ్ చేసుకోవాలి.
అప్పుడు డేట్ ఆఫ్ రిటైర్మెంట్ వస్తుంది 1/7/24 అని వస్తుంది. అయితే ఇక్కడ ఒక చిన్న ప్రొవిజన్ ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ కనుక 1వ తేదీ ఉన్నట్లయితే ముందు నెల 30వ తేదీకే రిటైర్ అయిపోతారు. ఇప్పుడు ఈ లెక్కలో 1/7/24/26కి ఆయనకు 62 సంవత్సరాలు నిండుతున్నాయి కాబట్టి 36/26కే రిటైర్ అయిపోతాడు. ఉదాహరణకి 1/7/62 డేట్ ఆఫ్ బర్త్ ఉందనుకోండి, ఆ ఉద్యోగికి 36/24కే 62 సంవత్సరాలు నిండినట్టుగా తీసుకుంటాం. ఎందుకనంటే ముందు రోజు సాయంత్రానికే 60 సంవత్సరాలు నిండుతాయి కాబట్టి. అదే 2వ తేదీ కానీ తర్వాత 31వ తేదీ వరకు ఏ తేదీ అయినా డేట్ ఆఫ్ బర్త్ ఉన్నట్లయితే ఏ నెలలో అయితే నిండుతాయో ఆ నెల చివరికి రిటైర్ అవుతారు. ఉదాహరణకి 2/7/62 ఉన్నదనుకోండి డేట్ ఆఫ్ బర్త్ ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు 2/7/24కి రిటైర్మెంట్ డేట్ వస్తుంది. అంటే 1/7/24కి పూర్తవుతుంది కాబట్టి 31/7/24కి డేట్ ఆఫ్ రిటైర్మెంట్ వస్తుంది. సో ఇది మనం గమనించుకొని చేసుకోవాలన్నమాట. ఇదేంటంటే దీనికి మీకు ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే పెన్షన్లో నేను చెప్పినటువంటి ఈ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి డేట్ ఆఫ్ 62 సంవత్సరాలకు రిటైర్ అవుతాడు. ఆయన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం డేట్ ఆఫ్ రిటైర్మెంట్ ఎప్పుడు అని చెప్పేసి ఒక క్వశ్చన్ ఇస్తాడు. 1 జూలై 2024, 30th June 2024, 31st July 2024, నన్ ఆఫ్ ది అబౌవ్ అని 4 ప్రశ్నలు ఇస్తాడు. ఇచ్చినప్పుడు మీరు ఈ 1762 డేట్ ఆఫ్ బర్త్ ఉంది కాబట్టి 36/2024 అనేది మనం క్లిక్ చేయాలి. అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. దీనికి అథారిటీ ఏంటంటే జిఓఎంఎస్ నెంబర్ 299 డేటెడ్ 11/9/1974 ఈ జిఓ ప్రకారం వస్తుందన్నమాట. ఒక్కోసారి అథారిటీ అడుగుతాడు, ఒక్కోసారి డేట్ ఆఫ్ బర్త్ కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. సో ఈ రకంగా మనం డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది మనం డిసైడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దాని కింద డేట్ ఆఫ్ రిటైర్మెంట్ వచ్చింది కదా, డేట్ ఆఫ్ రిటైర్మెంట్ కింద మైనస్ డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ ఇంటూ సర్వీస్. ఏ రోజు డేట్ అపాయింట్ అయ్యాడో ఆ రోజు మనం డేట్ అనేది వేసుకోవాలన్నమాట. 1/7/62 డేట్ ఆఫ్ బర్త్ ఉన్నప్పుడు 36/24కి రిటైర్ అయిపోతున్నాడు కాబట్టి ఆయన ఎప్పుడు సర్వీస్లో చేరాడు అనేటువంటిది డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ వేసుకుంటే దాంట్లోంచి తీసేస్తే సపోజ్ ఆయనకు ఒక 29 సంవత్సరాలు సర్వీస్ చేసినట్టుగా వచ్చిందనుకోండి. 29 సంవత్సరాల 6 నెలల 26 రోజులు ఎంతో వస్తుంది. అలా వచ్చిందనుకోండి, అప్పుడు దాన్ని ఏమంటామంటే గ్రాస్ క్వాలిఫైయింగ్ సర్వీస్ అంటారు. అంటే ఆయన చేసినటువంటి మొత్తం సర్వీస్ అనమాట. డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ నుంచి డేట్ ఆఫ్ రిటైర్మెంట్ వరకు కూడా ఉన్నటువంటి సర్వీస్. దీనిలో నుంచి కొన్ని ఇనెలిజిబుల్ సర్వీస్ ఉంది అనమాట. కొన్ని సర్వీసెస్ పెన్షన్కి కౌంట్ కావు. ఆ కౌంట్ కాని సర్వీసులు తీసేస్తే అప్పుడు నెట్ క్వాలిఫైయింగ్ సర్వీస్ అని వస్తుంది. ఇవి ఏమేమి ఉంటాయి అనేది మనం ఒకసారి చూసినట్లయితే రూల్ నెంబర్ 13 ఏపీ రివైజ్డ్ పెన్షన్ రూల్ 30 ప్రకారం బాయ్ సర్వీస్. ఇప్పుడు దాదాపుగా ఎవరు ఉండరు, ఒకవేళ ప్రశ్న అడిగితే మీకు ఉపయోగపడుతుంది. బాయ్ సర్వీస్ అంటే ఒకవేళ 18 సంవత్సరాలు నిండక ముందే ఉద్యోగంలో చేరి ఉన్నట్లయితే, ఆ 16 సంవత్సరాలకే చేరి ఉన్నట్లయితే ఆ 2 సంవత్సరాలు బాయ్ సర్వీస్గా ట్రీట్ చేస్తారు. అలాంటి బాయ్ సర్వీస్ కనుక ఏదన్నా ఉన్నట్లయితే అది పెన్షన్కి కౌంట్ కాదు, ఇది తీసేయాలి. తర్వాత రూల్ 16 వచ్చేసి అప్రెంటిస్ సర్వీస్. ఈ అప్రెంటిస్ సర్వీస్ కూడా మనకి పెన్షన్కి కౌంట్ కాదు. ఒక్కొక్కసారి ఈ టీచర్స్ కానీ ఇలాంటి వాళ్ళని అప్రెంటిస్ పీరియడ్ ఒక 2 years పెడతారు. ఆ అప్రెంటిస్ పీరియడ్ వాళ్ళకి మళ్ళీ దాన్ని రెగ్యులర్గా సర్వీస్గా ట్రీట్ చేస్తూ గవర్నమెంట్ జీవో ఇవ్వకపోతే ఆ 2 years కూడా మనకి పెన్షన్కి కౌంట్ కాదనమాట. తర్వాత రూల్ 23 కింద ఒకవేళ సస్పెన్షన్ ఎప్పుడన్నా అయి ఉంటే ఆ సస్పెన్షన్ని ట్రీటెడ్ యాజ్ సస్పెన్షన్ ఒక పనిష్మెంట్ కింద ఇచ్చినట్లయితే అలాంటి సస్పెన్షన్ పీరియడ్ ఏదన్నా ఒక 6 నెలలో 3 నెలలో 4 నెలలో ఎంత ఉంటే అంత అది కూడా పెన్షన్కి కౌంట్ కాదు, దాన్ని కూడా మనం తీసేయాల్సి ఉంటుంది. అలాగే రూల్ 28 కింద ఒక సర్వీస్ నుంచి మరొక సర్వీస్కి మధ్య బ్రేక్ ఆఫ్ సర్వీసెస్ వస్తాయి కొంతమందికి. అలాంటి బ్రేక్ ఆఫ్ సర్వీస్ కనుక వచ్చినట్లయితే ఆ బ్రేక్స్ కూడా మనకి ఈ పెన్షన్కి కౌంట్ కావన్నమాట. తర్వాత రూల్ 21(2) ప్రకారం 36 నెలలకి మించిన సస్పెన్షన్ పీరియడ్ పెన్షన్కి కౌంట్ కాదు. అంటే 36 ఎంటైర్ సర్వీస్లో 36 నెలలు సస్పెన్షన్ వరకు కూడా పెన్షన్కి కౌంట్ అవుతుంది. ఉదాహరణకు ఒక ఉద్యోగి ఎంటైర్ సర్వీస్లో 40 నెలలు సస్పెన్షన్లో ఉన్నాడు అనుకోండి, అప్పుడు పెన్షన్కి కౌంట్ కానటువంటి సర్వీస్ వచ్చేసి 4 నెలలే. 36 నెలల వరకు కౌంట్ అవుతుంది, కాని సర్వీస్ 4 నెలలు. ఒక్కోసారి మిమ్మల్ని ఈ ప్రశ్న కూడా పెన్షన్ సంబంధించి అడగవచ్చు. అట్లా అడిగినప్పుడు కూడా మీరు ఈ పెన్షన్ తీసుకొని చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. అలాగే FR 18 కింద
డైస్నాన్ అని పనిష్మెంట్ ఇస్తారు, అది కూడా కౌంట్ కాదు. తర్వాత FR24 కింద ఎవరినైనా సరే డిస్మిసల్ కానీ రిమూవల్ సర్వీస్ చేస్తే ఇక వాళ్ళకి పెన్షన్ అనేది రాదు. ఎందుకంటే డిస్మిసల్ రిమూవల్ చేసినట్టయితే ఫాస్ట్ సర్వీస్ జీరో అయిపోతుంది. ఫర్ ఫీచర్ ఆఫ్ ఫాస్ట్ సర్వీస్ అంటారు దాన్ని టెక్నికల్గా. జీరో అయినప్పుడు ఇక పెన్షన్ రాదు, పెన్షన్ సర్వీస్ని ఆధారంగా చేస్తాం కాబట్టి. తర్వాత రూల్ 14(2) కింద నాన్ పెన్షనబుల్ సర్వీస్ ఏదన్నా ఉన్నట్లయితే అది రాదనమాట. అంటే రెగ్యులర్ శాలరీ ఉద్యోగంలోకి రాకముందు ఒక నాన్ పెన్షనబుల్ సర్వీస్, అలా సపోజ్ ఇప్పుడు కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు, కొంతకాలం కాంట్రాక్ట్ బేసిస్ మీద పనిచేసి రెగ్యులరైజ్ అయ్యి రెగ్యులర్గా సర్వీస్లోకి వచ్చారు. ఆ రెగ్యులర్గా ఏ రోజు సర్వీస్లోకి వస్తే ఆ రోజు నుంచే కౌంట్ అవుతుంది తప్ప అలాంటి నాన్ పెన్షనబుల్ సర్వీస్ కనుక ఏదన్నా ఉంటే అది కూడా కౌంట్ కాదనమాట. సో ఇలాంటివి తీసుకొని మనం ఈ నాన్ పెన్షనబుల్, ఈ నాన్ కౌంటబుల్ సర్వీసెస్ ఏమన్నా ఉంటే ఆ సర్వీసెస్ అన్నీ కూడా మనం ఈ క్రాస్ క్వాలిఫైయింగ్ సర్వీస్లో నుంచి తీసేయాలి. తీసేసిన తర్వాత అప్పుడు నెట్ క్వాలిఫైయింగ్ సర్వీస్ అనేది వస్తుంది. అంటే పెన్షన్కి కౌంటబుల్ సర్వీస్ అది అనమాట. అయితే ఇక్కడ మనకు ఒక ప్రొవిజన్ ఉంది, ఏంటంటే పెన్షన్ అనేది మనం 33 సంవత్సరాలనే అనేటువంటి పీరియడ్ని క్రైటీరియాగా తీసుకొని డిసైడ్ చేస్తాం. ఒకవేళ మనం 33 సంవత్సరాలకు తక్కువ సర్వీస్ చేస్తే కొంత వెయిటేజ్ కలిపే అవకాశం ఉంటుంది. 33 సంవత్సరాల కంటే ఎక్కువ సర్వీస్ చేసినా కూడా 33 సంవత్సరాలనే చేసినట్టుగానే తీసుకొని పెన్షన్ శాంక్షన్ చేస్తారు తప్ప 40 సంవత్సరాలకు పనిచేస్తే అంతకంటే 33 దాటి 40 సంవత్సరాలకి పెన్షన్ ఇవ్వరనమాట. అంటే మ్యాక్సిమం సర్వీస్ కౌంటబుల్ ఫర్ పెన్షన్ ఈజ్ 33 ఇయర్స్ అనమాట. ఇది పెన్షన్కి సంబంధించి రూల్ 33 కింద వచ్చేటువంటి నిబంధన. కాబట్టి ఇప్పుడు మనకి ఈ 33 ఇయర్స్కి కనుక ఒకవేళ ఉద్యోగి యొక్క సర్వీస్ తగ్గినట్టయితే, ఒకవేళ ఒక ఉద్యోగి 29 సంవత్సరాలే సర్వీస్ చేశాడనుకోండి, ఇంకా ఆయనకి 4 సంవత్సరాలు తగ్గింది 33 ఇయర్స్ కౌంట్ చేసి పెన్షన్ ఇవ్వడానికి. అలాంటప్పుడు ఏంటంటే వెయిటేజ్ అని కలుపుతారు. ఈ వెయిటేజ్ అనేది రూల్ 29 ఏపీ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ ప్రకారం మ్యాక్సిమం 5 ఇయర్స్ కలపటం జరుగుతుంది. అంటే ఈయనకి 4 సంవత్సరాలే తగ్గింది కాబట్టి 4 సంవత్సరాలు కలిపి 33 ఇయర్స్ చేసినట్టుగా భావించి 33 ఇయర్స్కి మనం సర్వీస్ పెన్షన్ ఇవ్వటం జరుగుతుంది. అదే వాలంటరీ రిటైర్మెంట్ కింద ఒకవేళ రిటైర్ అయిన వాళ్ళకు కూడా, అంటే 20 సంవత్సరాలు కానీ 25 సంవత్సరాలు కానీ 33 సంవత్సరాలు కానీ సర్వీస్ పూర్తి చేసిన తర్వాత విఆర్ఎస్ తీసుకునే ప్రొవిజన్ ఉంటుందని చెప్పుకున్నాం. అలా 20 సంవత్సరాలు కానీ 25 సంవత్సరాల సర్వీస్ కానీ పూర్తి చేసిన తర్వాత విఆర్ఎస్ తీసుకున్నట్లయితే అటువంటి ఉద్యోగులకు కూడా మనకి ఈ రూల్ 43(5) ప్రకారం వాలంటరీ సర్వీస్ రిటైర్ అయినటువంటి వాళ్ళు రిటైరింగ్ పెన్షన్ ఇచ్చే సందర్భంలో కూడా మనం వాళ్ళకి రిమైనింగ్ సర్వీస్ ఎంత ఉంది, లేకపోతే 5 ఇయర్సా, ఈ రెండిట్లో ఏది తక్కువైతే అది. సపోజ్ 25 సంవత్సరాలు సర్వీస్ చేసి ఆయన వాలంటరీ తీసుకున్నాడు, కానీ రిటైర్మెంట్కి ఇంకా 4 సంవత్సరాలే ఉందనుకోండి, 4 సంవత్సరాలే కలుపుతాం, 5 సంవత్సరాలు కలపం. ఒకవేళ రిటైర్ అయ్యి ఇంకా వాలంటరీ ఇంకా 7-8 సంవత్సరాలు సర్వీస్ ఉండగా వాలంటరీ తీసుకున్నట్టయితే మ్యాక్సిమం 5 సంవత్సరాలు తక్కువ కాబట్టి 5 సంవత్సరాలు కలుపుతాం. ఈ వెయిటేజ్ కలిపితే అప్పుడు మనకి పెన్షనబుల్ సర్వీస్ వస్తుందన్నమాట. ఈ పెన్షనబుల్ సర్వీస్ ఆధారంగా మనం ఈ పెన్షన్ అనేటువంటిది క్యాలిక్యులేషన్ చేయటం జరుగుతుంది. ఈ పెన్షన్ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు మనం లాస్ట్ బేసిక్ పే ఏదైతే ఉంటుందో ఆ లాస్ట్ బేసిక్ పే తీసుకొని దానికి ఒక ప్రిన్సిపల్ ఉందన్నమాట. బేసిక్ పేని తీసుకున్న తర్వాత ఈ పెన్షనబుల్ సర్వీస్ ఏదైతే మనకి ఈ 33 సంవత్సరాలు వచ్చిందో దీన్ని హాఫ్ ఇయర్స్లోకి మార్చుకోవాలంటే 33 × 2 = 66 అర్ధ సంవత్సరాలు. అర్ధ సంవత్సరాల్లోకి మార్చుకోవాలి. అర్ధ సంవత్సరాల్లోకి మార్చుకొని లాస్ట్ పే డ్రాన్ ఇంటూ పూర్తి చేసిన అర్ధ సంవత్సరాలు /2 × 66 అనే ఈ ప్రిన్సిపల్ వేసుకున్నట్లయితే మనకి ఆ పెన్షన్ వస్తుంది. ఉదాహరణకి ఒక వ్యక్తి 33 సంవత్సరాలు సర్వీస్ పూర్తిగా చేశాడనుకున్నా, లేదా వెయిటేజ్తో కలిపి 33 సంవత్సరాలు చేశాడనుకున్న సందర్భంలో ఆ ఉద్యోగి యొక్క బేసిక్ పే 1,00,000 రూపాయలు అయినప్పుడు 1,00,000 రూపాయలు ఇంటూ 33 × 2 /2 × 66 = 50,000 వస్తుంది. అంటే 50% ఆఫ్ ది లాస్ట్ పే డ్రాన్ ఈజ్ ది పెన్షన్ అవుతుంది అన్నమాట. ఈ రకంగా మనం పెన్షన్ క్యాలిక్యులేషన్ అనేది చేయాలి. చేసిన సందర్భంలో ఏంటంటే అయితే ఈ ఇన్వాలిడ్ పెన్షన్ కానీ ఫ్యామిలీ పెన్షన్, ఒక ఉద్యోగి చనిపోయినప్పుడు ఫ్యామిలీ పెన్షన్ శాంక్షన్ చేసేటప్పుడు కానీ, లేదా ఒక ఉద్యోగి మెడికల్ గ్రౌండ్స్ కింద ఇన్వాలిడేట్ చేయబడి ఇన్వాలిడ్ పెన్షన్ ఇచ్చే సందర్భంలో కానీ ఈ వెయిటేజ్ 5 ఇయర్స్ ఏదైతే వెయిటేజ్ ఉందో ఆ వెయిటేజ్ కలపం. యాక్చువల్గా వాళ్ళు చేసిన సర్వీస్ ఆధారంగానే పెన్షన్ ఇస్తాం. సో మనం పెన్షన్ క్యాలిక్యులేషన్ అనేటువంటిది ఇలాంటి ప్రిన్సిపల్స్ ఫాలో అవుతూ చేయాలి. ఈ రకంగా మనం చేసినట్టయితే ఈ పెన్షన్ లెక్క ఒక 5-6 ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఈ 5-6 ప్రాబ్లమ్స్ కూడా మనం సాల్వ్ చేసి 5-6 మార్కులు 7-8 మార్కులు పొందే అవకాశం ఉంటుంది.
ఇంకా వివిధ రకాల పెన్షన్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. ఎంప్లాయీస్ యూనివర్సిటీ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు.